सर्वदेवदेवी स्वरूपाय श्रीरामकृष्णाय नमः। दक्षिणेश्वरपुराधिवासिनी दक्षजा भगिनी दुःखनाशिनी स्वर्गनदीतटनिवास मोदिनी पाहि मां जननी शारदाम्बिके। सत्ववर्ण विमलांबरावृते ध्यानगोचर निमीलिते क्षणे कंकणोल्लसित सत्कराम्बुजे पाहि मां जननी शारदाम्बिके। श्री जगद्गुरुवचः प्रचारिणी धर्मरक्षिणी गुणानुरंजनी योगी वृंद जननीष्टदायिनी पाहि मां जननी शारदांबिके। అత్యంత పవిత్రమైన స్థలం, పరమ పావనమైనటువంటి దివ్య దినం ఈరోజు గుంటూరు శారదా మఠం ప్రారంభించబడ్డ ఈరోజు ఈ స్థలంలో మనం ఉండడం, పూజ్య మాతాజీల సమక్షంలో మనం సాధన చేసుకోవడం, మూర్తిత్రయాన్ని ఆరాధించుకోవడం మనందరి దివ్యమైనటువంటి భాగ్యం, మహద్భాగ్యం. ఇది మాతాజీల పాదపద్మాలకి ప్రణామాలు సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం. అమ్మ దగ్గరికి ఒకసారి అమ్మ తత్వము, అసలు అమ్మ మహత్యము ఏమీ తెలియనటువంటి భక్తురాలు ఒక ఆమె వస్తుంది. అక్కడ చాలామంది ఉన్నారు, అన్ని వయసుల వాళ్ళు, రకరకాల వాళ్ళు. ఆమెకు అర్థం కాదు, అమ్మ మీకు ఎంతమంది సంతానము, వీళ్ళంతా ఎవరు? వాళ్ళందరూ నా పిల్లలే. అవునా? అట్లా కాదమ్మా, మీ సంతానం. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళందరూ నా సంతానమే. ఎంత అద్భుతంగా చెప్తారో అమ్మ. ఇంకొకసారి ఇంకొక భక్తులు ఒకరు, అమ్మా మీరందరికీ తల్లా? అవునాయినా, ఇంకేమనుకుంటున్నావు? మాకు తల్లి, అందరికీ తల్లేనా? అందరికీ తల్లే. నేను తల్లి కాకపోతే ఇంకెవరు నీకు తల్లి? అంటే భౌతికమైనటువంటి రూపం కాదు అక్కడ. ఇందాక మాతాజీ చెప్పారే, ఒక తత్వం, మాతృతత్వం అనేది, మాతృభావన అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనందరికీ కూడా, స్త్రీమూర్తులందరికీ కూడా ప్రపంచంలో తీసుకోండి, వాత్సల్య భావము అనేటువంటిది లేకపోతే, ఆ ప్రేమ భావన అనేది లేకపోతే ఎలా చూడగలుగుతాము? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆ తత్వం, ఆ భావన, ఆ స్వరూపం, అది మూర్తి భవిస్తే శారదమ్మ తల్లి. మాతాజీ ఎంత గొప్పగా చెప్పారు ఆ మాతృతత్వ విశేషాలు. అదోష దర్శనం అంటే ఎవ్వరిలో తప్పులు ఎంచకపోవడం. అందుకనే మనకి అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదట చెప్తారు, నిర్దూతాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఎంత అద్భుతం! అన్నపూర్ణ తత్వం, పూర్ణత్వం. అన్నం అంటే మనం తినేటువంటి ఆహారం ఒకటే కాదు. సాధారణంగా ఉపనిషత్తులు చెప్తాయి, ఏ ఇంద్రియానికి ప్రకృతిలోంచి తీసుకునేటువంటి విశేషాలు అవన్నీ ఒక ఇంద్రియానికి ఆహారం. కంటికి చూసేటువంటి దృశ్యాలన్నీ ఆహారం, చెవికి వినేటువంటి శబ్దశక్తులన్నీ కూడా ఆహారం. అందుకు ఆ ఇంద్రియ శక్తులన్నీ పవిత్రమైతే అది అన్నం పవిత్రమైనట్లు. అర్థమైందమ్మా? మనం చెప్పుకున్నాం, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అని. అట్లాగా అయితే ఈ సమస్తమైనటువంటి అన్నశక్తులన్నిటినీ నిత్యము ఒక పూర్ణత్వంతో అమ్మ యావత్ సృష్టికి ప్రసాదిస్తూ ఉంటుంది. అది అన్నపూర్ణాదేవి తత్వం. మీరు ఎంత తీసుకున్నా తరగదు.
నిత్యము తీసుకున్నా, నిరంతరాయంగా తీసుకున్నా అది ఎప్పటికీ పూర్ణంగానే ఉండేటువంటి తత్వము అన్నపూర్ణ తత్వం. భిక్షాందేహి చ పార్వతి అంటమే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అది అమ్మ ఇచ్చేటువంటి అన్నము కేవలం మనము కడుపు నింపుకోవడానికి, జీవన క్షేత్రాల్లో మన వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే కాదు, ఒక జీవుడిలో ఒక పరిపక్వత చూసి, ఆ చిత్తశుద్ధి చూసి, ఆ భక్తి చూసి, ఆ సాధన చూసి అతన్ని ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటి మోక్షప్రదాయిని తల్లి, గురుస్వరూపిణి తల్లి. చాలామంది శిష్యులకి శారదమ్మ చెప్తారు, అమ్మా మీరు మాకు అమ్మ, మీరు మాకు అమ్మ అంటే, అవును నాయనా నేను అమ్మనే, ఎప్పటికీ మీకు అమ్మనే, అదే సమయంలో నేను మీకు గురువును కూడానని చెప్తారు. ఎంత గొప్పగా చెప్తారు తెలుసా? ఆ గురు తత్వం అమ్మలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ సరిదిద్ది, సాధనలో ఉండేటువంటి లోపాలని సరిదిద్ది వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళేటువంటి గురుస్వరూపిణి అమ్మ. ఆ మాధుర్యం ఒకవైపు, ఆ వ్యక్తిత్వ మాధుర్యం మనల్ని పులకింపజేస్తుందండి. మాతాజీ చాలా చాలా ఉదాహరణలు చెప్పారు. సురబాల ఒకసారి నగలన్నీ వాళ్ళ నాన్నగారింటికి తీసుకెళ్తుంది. ఆ వృద్ధుడు ఈ నగలన్నీ తీసుకునేస్తాడు, ఈమె దగ్గర ఇవ్వడు. ఓ అని ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది సురబాల. అసలే కొంచెం మతి చాంచల్యం ఉన్నటువంటి వ్యక్తి, గుళ్ళో ఎక్కడో ఏడుస్తోంది. అమ్మ అసలు ఎంతో దూరంలో ఉన్నారు. అయ్యో అక్కడ సురబాల అమ్మని పట్టుకొని సతాయిస్తోంది, ఏడ్చి ఏడ్చి నేను వెళ్ళాలి, పరిగెత్తు గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆమెను తీసుకొచ్చి ఎంత సముదాయించినా ఊరుకోదు, నానగలో నానగలో అని లబోదిబోమని మొత్తుకుంటోంది. ఆ వృద్ధుడికి వాళ్ళ నాన్నగారికి ఎంతగానో చెప్పంపిస్తారు, అయ్యా ఆ నగలు ఇచ్చేయండి, ఆ అమ్మాయి చాలా తల్లడిల్లిపోతుంది. ఆయన ఇవ్వడు. ఈ సురబాల నాకు తెలుసు నువ్వే కాజేశావు ఈ నగలన్నీ అంటే, నాకు కాకిరెట్టతో సమానం, నాకేం పని నీ నగలతో అని చెప్తారు. అమ్మ ఒప్పుకోదు. మళ్ళీ అమ్మ ఏం చేస్తారంటే లలిత్ బాబు అనే శిష్యుణ్ణి, ఇంకా ఒక గొప్ప శిష్యుని ఒక పటాటోపంగా ఒక పోలీసు దీంతో పంపిస్తారు వృద్ధుడి దగ్గరికి, అతన్ని జాగ్రత్తగా తీసుకోరమ్మని చెప్పి. ఎట్లా మళ్ళీ చేరుతాయి నగలు. అయితే చూడండి, ఈ వ్యవహారం అంతా జరిగేటప్పుడు అమ్మ తల్లడిల్లిపోతూ చాలా అనారోగ్యంతో బాధపడతారు. అమ్మ ఏమైందమ్మా మీకు అట్లా ఉన్నారు అంటే, వీళ్ళందరూ ఆ వృద్ధుణ్ణి ఎక్కడ ఇబ్బంది పెడతారో, సతాయిస్తారో అని ఆలోచించి అమ్మకి తలనొప్పి వచ్చిందంట. ఈ వ్యక్తిత్వ మాధుర్యం మనం ఎక్కడైనా చూస్తామా? ఇంత సమస్యకు, ఇంత గందరగోళానికి కారణమైనటువంటి ఆ పెద్ద ఆయన్ని వీళ్ళందరూ ఎక్కడ బాధ పెడతారో అని అమ్మ బాధపడతాం. ఏమి ఔదార్యం అండి, ఏమి ఔదార్యం. శ్రీరామకృష్ణ ది లైట్ ఆఫ్ ది మోడర్న్ వరల్డ్ అని ఒక బుక్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందులో ఒక ఆంథ్రోపాలజిస్ట్ జేజే బచోఫెన్ అని ఆయన మాతృత్వం గురించి రాస్తూ, ఎలా వస్తుంది అందరినీ ప్రేమించేటువంటి గుణము ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది చాలా పరిమితులకి లోబడి ఉంటుంది. మాతాజీ చెప్పినట్లు వాళ్ళ బిడ్డలు మాత్రం బాగా ప్రేమించగలగడం అంటే, ఎంత అవలక్షణాలున్నా, ఎంత అసమర్థులైనా, ఎట్లాంటి వాళ్ళైనా. అదే మహాత్ములకి ఇది బాగా విస్తరించి ఉంటుంది. ఆ ప్రేమించేటువంటి తత్వము, గుణము అంత అత్యున్నత ఉత్కృష్టమైన స్థాయిలో ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఆయన అనలైజ్ చేసి రాస్తారు. అక్కడ ఆయన ఏం చెప్తారంటే, రామకృష్ణుల వారిలో ఈ మాతృభావన, ఈ మాతృత్వ భావన అనేది అంత అంత అత్యున్నతమైన స్థితిలో ఉంది. ఆయన ఆకర్షణ శక్తి చూడండి, ఆయన ప్రేమించేటువంటి తత్వం చూడండి. ఈ శిష్యులందరూ చాలా యుక్త వయసులో, చిన్న వయసులో తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, విద్యని, ఉద్యోగ అవకాశాలని వదిలేసి వచ్చేసి, తల్లిదండ్రులు వచ్చి రమ్మంటే ఇంటికి వెళ్ళరే. ఒక ఇంట్లో అయితే హోమాలు చేపిస్తారు, ఇతను వెనక్కి వచ్చేయాలి కొడుకు అని చెప్పి. ఇంకొకరైతే కుల గురువును తీసుకెళ్తారు, మా గురువుతో మాట్లాడిస్తే ఈ రామకృష్ణుల వారు ఏమన్నా పాండిత్యమో పాడా చదివాడా ఏమన్నానా, వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఆ కులగురువు మహా గొప్ప పండితుడు, ఈ శిష్యుడు అబ్బా ఈ మా గురువు గారికి ఏం తెలియదని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు అనేటువంటి అపోహతో తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఆయన గురుదేవుల్లోని మహత్యం గుర్తించి, నీ కుమారుడు ఎంతో అదృష్టవంతుడయ్యా, వదిలేసేయి, అట్లాంటి జగద్గురువు దగ్గర ఉన్నారు, పరమహంస దగ్గర ఉన్నారు అని చెప్తారు. అట్లాగా ఆకర్షణ శక్తి. ఒకసారి శశి మహారాజ్ అనుకుంటా, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడిస్తే, నాయనా ఇంటికి వెళ్ళిరా, కొద్ది రోజులు ఉండేసిరా, కొంతసేపు ఉండేసిరా అని చెప్తే వెళ్తారు. అర్ధగంటకే తిరిగి వచ్చేస్తాడు. అయ్యో అదేం నాయనా
అంత ఇదిగా తిరిగి వచ్చేసావు అంటే, గురుదేవా నాకు మనశ్శాంతి, సంతోషం, తృప్తి అన్నీ మీ దగ్గరే ఉన్నాయి అని చెప్తాడు ఆయన. అంటే ఆ మాతృత్వ భావన పొంగి పొరలేదు రామకృష్ణుల వారిలో. దానినే శారదమ్మ తల్లి కూడా పుణికి పుచ్చుకున్నారు. అవును తల్లి, గురుదేవుల్లో ఉండేటువంటి ఆ దివ్య ప్రేమ, ఆ ప్రేమాకర్షణ శక్తి గమనిస్తూ వస్తున్నారు శారదమ్మ తల్లి. గురుదేవులు కూడా ఎటు ప్రార్థన చేస్తారు. శారదమ్మ తల్లిలో ఏ విధమైనటువంటి అల్పమైనటువంటి ఆలోచనలు రాకుండా చూడమని జగజ్జననిని ప్రార్థన చేస్తూ వస్తారు. ఈ ప్రేమతత్వము, భక్తితత్వము, ఆ పారవస్య భావము ఆమెకు తెలియకుండానే సూక్ష్మ పరిశీలనా శక్తి కలిగినటువంటి శారదమ్మ తల్లి అంత అద్భుతంగా అందుకోగలిగారు. మాతాజీ చెప్పారే, ఎటువంటి వారినైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా అత్యున్నతంగా ప్రేమించగలగడము, వాళ్ళల్లో కూడా ఆ దివ్యత్వాన్ని, ఆ చైతన్యాన్ని దర్శించగలగడం అనేది ఎంత అత్యున్నతమైన స్థాయి చూడండి. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అని చెప్తారు శంకర భగవత్పాదులు వారు. నీవు యోగంలో అన్నా ఉండు, భోగంలో అన్నా ఉండు, సంఘంతో అన్నా ఉండు, అందరితో కలిసి అన్నా ఉండు, సంఘం లేకుండా అయినా ఉండు, ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఆ పరబ్రహ్మలో నీ చిత్తం లయిస్తూ ఉందో, రమిస్తూ ఉందో, ఆసక్తితో ఉందో, ఇష్టంతో ఉందో, అనుసంధానం చేసుకుంటూ ఉందో, అప్పుడు నువ్వు పరమానందాన్ని అనుభవిస్తావు, ఆ బ్రహ్మతత్వాన్ని అనుభూతిస్తావు. శివానంద స్వామి వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలకి కూడా ఇలాగ నమస్కారం చేసేవారంట. అయ్యో స్వామి, ఏంది మీరు, మిమ్మల్ని చూసి మీ ఆశీస్సులు తీసుకోవాలని వస్తున్నారు వాళ్ళు, వాళ్ళకందరికీ ఎందుకు అలాగా నమస్కారం చేస్తున్నారంటే ఆయన అప్పుడు చెప్తారమ్మా, ప్రతి ఒక్కరిలో నాకు గురుదేవులే కనిపిస్తున్నారు అని చెప్తారు. శారదానంద స్వామి కోరుకున్న కోరిక కూడా ఇదే. వాళ్ళందరికీ అట్లాంటి మహాబ్రహ్మజ్ఞానులు వాళ్ళందరూ కూడా చూడండి, అట్లాంటి శిష్యులందరూ ఆరాధించినటువంటి జగజ్జనని శారదమ్మ తల్లి ఆ శిష్యులందరికీ ఎంత గొప్పగా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, ఒక భరోసాని ఇస్తారు. గురుదేవులు వెళ్ళిపోయిన తర్వాత అసలు కాశీపూర్లో ఉండగానే గురుదేవులు ఇచ్చారు, శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ఇచ్చారు. పెద్ద గోపాలు ఎవరికో సన్యాసులకి ఇవ్వాలంటే ఇక్కడున్న వాళ్ళకంటే ఎక్కడ ఉన్నారయ్యా నీకు, ఒక్కరొక్కరు 1000 మంది సన్యాసులతో సమానం వీళ్ళకి ఇవ్వు అని అంటే ఇచ్చారు. అందరికీ ఆయన ఇచ్చారు 12 మందికి కాషాయ వస్త్రాలు, జపమాలలు ఇచ్చిన తర్వాత మొట్టమొదట భిక్షకి వెళ్ళమంటారు. మొట్టమొదట భిక్షకి వెళ్ళింది ఎవరి దగ్గరికి? మన శారదమ్మ తల్లి దగ్గరికి. ఎవరా తల్లి? ఇంతకు ముందు చెప్పుకున్న జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. వాళ్ళు అడిగింది మామూలు భిక్ష కాదు, ఆ జ్ఞాన వైరాగ్యాలు, విశుద్ధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలను అడిగారు. అమ్మ పుష్కలంగా వారికి ప్రసాదించింది ఆ తల్లి. అట్లాగా అందరూ కూడా జ్వాజ్జల్యమానంగా రామకృష్ణ మఠ సంఘానికి అంత గొప్ప శక్తిని, తపశ్శక్తిని ధారపోశారు తల్లి. అందరూ కూడా వీళ్ళందరిలో ఒక గొప్ప ప్రేరణాత్మక శక్తి అమ్మ. ఒక శిష్యుడు వస్తాడు, శిష్యుడు వచ్చి మంత్రదీక్ష తీసుకున్న తర్వాత ఏదో సమర్పించబోతారు. నాయనా, నేను సన్యాసుల దగ్గర తీసుకోను, దక్షిణ తీసుకోను, భిక్ష తీసుకోను అని అంటే, అమ్మ నేను అసలు దీంట్లో లేనమ్మా, నేను మామూలు సాధారణ యువకుడు, నేను మొత్తుకుంటాడు, వద్దు నేను తీసుకోను. కానీ కాలాంతరంలో ఆయన రామకృష్ణ మఠం దీంట్లో చేరతారు, నిఖిలానంద స్వామి. అసలు ఎంత దృష్టి చూడండి అమ్మకి. అమ్మ భూత భవిష్యత్ వర్తమానాలు గ్రహించగలిగేటంతటి జగజ్జనని కదా ఆ తల్లి. ఇంకొక ఆయన వస్తారు, ఆయన వివేకానంద స్వామి పరమపదించడంతో అబ్బా ఏమి బాధ అనుభవిస్తారో ప్రియ శిష్యుడు స్వామి విరజానంద స్వామి. ఆయన స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత తల్లడెళ్ళిపోతూ కొద్ది సుదీర్ఘకాలము మౌనంలో, తపస్సులో ధ్యానంలో గడిపేసి శుష్కించిపోతాడు మనిషి అంతా కూడా, ఎముకల పోగులాగా. ఆయన్ని తీసుకొస్తారు, కలకత్తాకు తీసుకొస్తారు దక్షిణేశ్వరానికి. అందరూ దిగ్భ్రాంతి చెందుతారు, ఈయనేంది ఇలాగైపోయారు అని చెప్పి. ఎన్నెన్నో ట్రీట్మెంట్లు. ఆయనకి మళ్ళీ బుద్ధి పుడుతుంది.
ముందే అమ్మ దగ్గర చాలా చనువు ఉన్నటువంటి వ్యక్తి, అమ్మ వాత్సల్యం ఎంతగానో చవిచూసినటువంటి వ్యక్తి, సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు వచ్చినటువంటి ఆటంకాల్లో తల్లడిల్లిపోతే అమ్మ ధైర్యం చెప్తారు అమ్మ అప్పటి కాలంలో. ఇదంతా గుర్తు చేసుకుని అబ్బా నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని వెళితే అమ్మ చూడడంతోనే, విరజానంద స్వామిని చూడడంతోనే ఇది శారీరకమైనటువంటి అస్వస్థత కాదు, అనారోగ్యం కాదు, ఇది ఏదో సాధనాపరమైన యోగపరమైనటువంటి లోపల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించినటువంటి అస్తవ్యస్తతో ఉన్నాడు ఈ బిడ్డ. నాయనా నువ్వు ఎక్కడ ధ్యానం చేస్తావు? అమ్మా నేను శిరస్సులోనే ధ్యానం చేస్తానమ్మా, నాకు భలే పసందుగా ఉంటుందమ్మా అక్కడ ధ్యానం చేయడము. అయ్యో అయ్యో వద్దు నాన్న, నువ్వు చాలా పైకి వెళ్ళావు, హృదయంలో ధ్యానించి అక్కడికి వెళ్ళి మళ్ళీ హృదయంలో వచ్చి ధ్యానించుకొని ఆ ధ్యాన పద్ధతిని కొంచెం మార్చారంట అమ్మ. చూడండి అసలు కొద్ది కాలంలోనే ఆయన ఎంత స్వస్థత చేకూరుతుందంటే విరజానంద స్వామిజీకి. అంటే లోటుపాట్లను కూడా సవరించగలిగేటువంటి దివ్యమైనటువంటి స్థాయి అమ్మది, గురుస్థాయి. ఎందుకంటే మాతృత్వ మాధుర్యం అంతా అమ్మ చెప్పేశారు కాబట్టి, మాతాజీ చెప్పేశారు కాబట్టి ఆ గురుస్థానంలోది చెప్పుకుంటూ వద్దాం మనం. అంత గొప్ప స్థాయి. అంతేకాదు తర్వాత ఈ మహాత్ములందరూ ఉన్నారు, గురు మహారాజు వెళ్ళిపోయారు, తర్వాత చేరే వాళ్ళకి ఎట్లా ప్రేరణ? వీళ్ళంటే సాక్షాత్తు గురుదేవుల సన్నిధిలో జగద్గురు వచః ప్రచారిణి అన్నాం కదా అమ్మని ఇందాక ఈ స్తోత్రంలో. ఏం ప్రచారం చేశారమ్మ? గురుదేవులు ఏదైతే ఆదర్శంగా సన్యాస సంఘం ఏర్పరచాలి అనుకున్నారో, లోకంలో ఉన్నటువంటి కష్టాలు క్లేశాలలో నిమగ్నమైపోయి అందులోనే పొల్లాడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు జనాలు, వాళ్ళందరికీ ఒక ఉపశమనం కలిగించాలి, శాంతి ఆనందాలను కలిగించాలంటే ఒక అద్భుతమైనటువంటి దివ్య ఆధ్యాత్మిక తేజస్సును వెదజల్లుతూ ఆ ధార్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించగలిగినటువంటిది అద్భుతమైనటువంటి సంస్థ, ఆ సన్యాస ఆదర్శాలతో ఉన్నటువంటి సంస్థ, ఆ పరివ్రాజక తత్వంతో నిత్యము నిరంతరం భగవంతుడు తప్ప ఇంకేది అక్కర్లేదు అనేటువంటి ఉత్కృష్టమైన స్థాయిలో ఉండేటువంటి ఆ దివ్యమైన సంస్థ. ఆ సంస్థ దగ్గరికి మనలాంటి వాళ్ళందరూ రావాలి, ఆ కష్టాలు బాధలు మర్చిపోయి మనం ఒక ఆధ్యాత్మిక ప్రేరణని తీసుకొని వెళ్ళాలని ఆశించి పెట్టినటువంటి సంస్థ. గురుదేవులతో ఉన్నప్పుడు వీళ్ళందరూ అద్భుతంగా ఆయన దగ్గర నుంచి మహాదివ్యంగా చూపు ద్వారా, నాలుక మీద బీజాక్షరాలు రాయడం ద్వారా, స్పర్శ ద్వారా ఎంత గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పొందారో చెప్పలేము. మరి గురుదేవులు వెళ్ళిపోయిన తర్వాత తరం వాళ్ళందరికీ ఎవరు ప్రేరణ? శారదమ్మ తల్లి ప్రేరణ. తన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా సన్యాసం యొక్క ఆదర్శాలను ఎంత గొప్పగా బోధిస్తారో అట్లాగే గుర్తుపట్టేసేవాళ్ళు అమ్మ. ఎవరొచ్చినా కూడా సన్యాస దీక్షకు వచ్చేవాళ్ళు ఎవరు ఈ సన్యాస దీక్షకి అర్హులు, ఎవరు అర్హులు కారు అనేది అమ్మకు అంత అద్భుతంగా తెలిసిపోయేది. అట్లాంటి వాళ్ళకి మాత్రమే అమ్మ సన్యాస దీక్ష ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత ఎంత గొప్పగా వాళ్ళకి బోధించేవారో, ఎన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. సన్యాసుల పట్ల మిగతా వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని కూడా అంత గౌరవ స్థాయిలో సన్యాసుల్ని ఉంచేవాళ్ళు. రాదు ఒకసారి పట్టీలు వేసుకొని పరిగెత్తూ ఉంటే అరుస్తారు, ఏమనుకున్నావు ఇక్కడ ఎలాంటి వాళ్ళు వచ్చి సాధన చేసుకుంటున్నారు, రాదు అట్లా తిరగకూడదు అని. ఒకసారి గౌరీమ్మ పైటి చెంగు వరద మహారాజ్ అని ఆయనకి తగులుతుందనమాట. ఏంటి ఎలా చేశావు, ఆయనకి నమస్కారం చేసుకో అని అంటే, సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు, ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళకి ఎటువంటి మర్యాద ఇవ్వాలి సమాజము చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అని నేర్పించినటువంటి తల్లి. ఎంత అద్భుతమండి అసలు. అంత ప్రేరణ. ఎక్కడికి వెళ్తే అమ్మ అక్కడికి ఆ శక్తిని తీసుకెళ్లేవాళ్ళు. తనలో ఉన్నటువంటి ఆ మాతృభావంతో మాతాజీ చెప్పినట్లు కులము, మతము, జాతి, అసలు దేశ విదేశాలు అనేటువంటి ఒక అడ్డుగోడలన్నింటినీ పగలగొట్టేసినటువంటి తల్లి ఆ తల్లి. ఆ ప్రేమతోనే ఆమె ఏమీ దీక్షలు చేయలేదు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నినాదాలు ఇవ్వలే. నిశ్శబ్దంగా ఒక ప్రేమతత్వంతో సమస్తాన్ని జయించినటువంటి తల్లి. వివేకానంద స్వామి అంటారు, ఈ విదేశీ శిష్యురాళ్ళని స్వీకరించడం అనేటువంటి విషయము రామకృష్ణ మఠ చరిత్రలోనే ఒక మైలురాయి అని చెప్తారు. అంతే కదా, ఆలోచించండి. తర్వాత రామకృష్ణ ఉద్యమంలో
విదేశీ శిష్యులు అమ్మ ఎంతమంది పాల్గొన్నారో చెప్పలేమమ్మా. తర్వాత మన రామకృష్ణ మఠ శాఖలు దేశ విదేశాలలో విస్తరిల్లడానికి, వికసించడానికి, అంత అద్భుతమైన శక్తితో పని చెయ్యడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి మూలతత్వాన్నంతా కూడా అమ్మ ఆ రోజు అందించారు. వాళ్ళని స్వీకరించడం వల్ల, వాళ్ళతో ప్రేమగా ఉండడం వల్ల ఎంత అద్భుతం అది. ఒక నివేదిత కావచ్చు, సోదరు క్రిస్టియను, ఓల్బుల్, వాళ్ళందరూ ప్రాధేయపడితే వచ్చినటువంటి ఫోటోనే మనం ఇప్పుడు దర్శించుకునేటువంటి ఫోటో. వాళ్ళే తీశారు ఆ ఫోటోని అమ్మ దగ్గర. చాలా బలవంత పెట్టి అమ్మ మేము పూజించుకుంటామమ్మ అని చెప్తే మనకు అది దక్కిందన్నమాట ఆ ఫోటో. ఎంత అద్భుతంగా దివ్యంగా ఉంటారో చూడండి అమ్మ. ఎంత సరళంగా, ఎంత ఒక గ్రామీణ యువతి. మాతాజీ చెప్పినట్లు అటువంటి మారుమూల కుగ్రామంలో జన్మించినటువంటి గ్రామీణ బాలిక ఎలాగా ఇంత గొప్ప స్థాయికి వచ్చింది? కేవలం రామకృష్ణుల వారి యొక్క సతీమణిగానే కాదు, ఆ తల్లి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసిన సాధనలు ఎంత గొప్ప సాధన. ఆ ప్రేమ తత్వము చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన. ఇంటికి పెద్ద కూతురు ఆమె, అన్ని రకాల పనులు చకచక అంత అద్భుతంగా చేసుకొని వెళ్ళడము, ఆ కుటుంబానికి సహాయంగా ఉండడము. ఏమి బోధిస్తారమ్మా? నిరంతరం కర్తవ్యంలో తలమునుకలై ఉంటూనే ఆ పనులను ఎలాగా నిబద్ధతతో, ప్రేమతో, సేవాభావంతో, ఆ సేవా తత్వమే ఒక యోగంగా అమ్మ చేసి చూపించారు. సంసారంలో ఉంటూనే ఎంత గొప్ప యోగ తత్వాన్ని, యోగ శక్తిని పొందవచ్చో. ఒక పేదరికం, ఒక అవహేళనలు, ఒక నిరాదరణ, వీటన్నిటి మధ్య కూడా చలించకుండా ఏ విధంగా ఒక యోగినిలాగా జీవితం గడుపుతూ, పేదరికం అమ్మని బాధించలేదు, కష్టాలు బాధించలేదు. బాధించకుండా ఉంటాయా చెప్పండి? మనలాంటి వాళ్ళందరూ వెళ్తారు, అమ్మా అంత కష్టం వచ్చింది, ఇంత కష్టం వచ్చింది. నాయనా, కష్టాలు అనేవి వంతెన కింద నీళ్లులాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ధైర్యంగా ఉండు, భగవంతుడిని పట్టుకో, నామ జపం చేసుకో, సాధన వదలద్దు, భగవంతుడిని నమ్ముకో. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశాలు. నీకు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, భగవంతుడు నిన్ను ఉంచాడో, స్వీకరణ, ఆ స్వీకరణ అనేది చాలా ముఖ్యం. నువ్వు ఎవరెవరితోనో పోల్చుకోవద్దు. అక్కడ చాలా అద్భుతంగా రాస్తారు చేతనానంద స్వామి. ఒక డ్రామా ఉంటుంది, నాటకము. ఒక మహారాజకుమారి వేషము ఉంది, పరిచారిక వేషము ఉంది. పని మనిషి అనుకోండి. ఆ పని మనిషి వేషం వేసిన అమ్మాయి చాలా గొప్పగా నటించింది. అప్పుడు ఎవరికి వెళ్తుంది బహుమతి? పరిచారిక పని మనిషి వేషం వేసిన ఆమెకే కదా. కాబట్టి ఏదో గొప్ప గొప్పలు ఊహించుకోవద్దు. నీవు ఏ స్థాయిలో ఉన్నావో, భగవంతుడు నీకు ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్య నిన్ను ఉంచాడో అక్కడి నుంచే నువ్వు అత్యున్నతమైన స్థితికి ఎదగాలని బోధించినటువంటి తల్లి. అందుకు ఆమె అన్నీ అనుభవించి చూపించారు. ఆ కష్టాలు, అవహేళనలు, అందులో కూడా ఎంత గొప్పగా సాధన చేసుకున్నారో, ఎన్ని వేల జపం చేసుకున్నారో. ఏ మారుపాటు అనేది లేకుండా ఆమె చెప్తారు మనసు గురించి. ఈ మనసుకి ఒక్కరోజు కొంచెం బద్ధకం వచ్చిందా, మళ్ళీ లేద్దాం. ఒక శిష్యుడికి ఎవరికో చెప్తారు, మళ్ళీ లేద్దాం లేని బద్ధకంగా పడుకున్నాను. ఈ మనసు ఏం చేసింది, మళ్ళీ వరుసగా కొద్ది రోజులు బద్ధకంగా పడుకునేదానికే ఇష్టపడుతూ వస్తుంది. అట్లాంటి ఇది మనసుకి ఇవ్వద్దండి. చాలా జాగరూకతతో సాధన చేసుకోండి. అన్నీ ఆమె చేసి చూపించినటువంటి విషయాలే మనకి. ప్రధానంగా మనము సంసారం మధ్యలో ఉండేటువంటి సంసారం చేసుకునే వాళ్ళకి ఒక ఆమె అడుగుతుంది, అమ్మ ఏం చేయము, మమ్మల్ని ఇట్లంతా సంసారంలో ఉన్నాము, మేము ఎట్లా సాధన చేసుకోగలము అంటే, సంసారము ఎవరిది అనుకుంటున్నావు? భగవంతుడే కదా, ఆయనే కదా నిన్ను అక్కడ పెట్టాడు, కాబట్టి నువ్వు అందులో ఉండే పైకి రావాలి. ఏమి అద్భుతమైనటువంటి తత్వము అమ్మది. అట్లాంటి తల్లి. నిన్న అమ్మ ఒక చోటికి వెళ్ళామంటే సంసారంలో ఉంటూనే దివ్యత్వ స్థాయిని అందుకున్నటువంటి వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. కనకమ్మ గారని నిత్యము రామచంద్రమూర్తితో సంభాషణ చేసినటువంటి మహనీయురాలు గుంటూరులోనే వెళ్ళి చూసి వచ్చాము. ఆశ్చర్యపోయాను. కొడుకు కూతురు అందరూ ఉన్నారు. ఆమెని ఒక దేవతామూర్తిలాగా పూజిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఇంట్లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, చిన్న మందిరంలాగా ఆమె పూజించినటువంటి ఆ దేవతామూర్తులు, అబ్బా ఒళ్ళు పులకరించిపోయింది. అంటే శారదమ్మ వచ్చినటువంటి పరిస్థితి చూడండి. ఎందుకు వచ్చింది శారదమ్మ తల్లి అని చెప్తారు కదా వివేకానంద స్వామి. అందరూ కూడా లోకంలో
తగ్గిపోయినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, స్త్రీ శక్తిని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి, ఆ శక్తిని ఉద్ధరింపజేయడానికి వచ్చినటువంటి శారదమ్మ తల్లి. కాబట్టి ఎక్కడ చూడండి మీరు, ఆ శక్తి అలాగా వెల్లి విరుస్తోంది. ఆ శక్తి అందరిలో నింపడానికి వచ్చినటువంటి తల్లి శారదమ్మ తల్లి. సామాన్యమైనటువంటి శక్తి కాదు. ఆ శక్తిని వెనుక పెట్టడం వల్లనే భారతదేశం ఇంత వెనుకబడింది. కాబట్టి ఆ శక్తి పునరుజ్జీవితం కావాలి, అందుకనే శారదమ్మ తల్లి ఆవిర్భవించింది. కాబట్టి శారదమ్మ తల్లి పేరుతో వచ్చినటువంటి మఠాలు చూడండి, శారదా మఠాల ద్వారా మనమంతా ఎంత ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతున్నాం. శారదా మఠానికి మొట్టమొదటి అధ్యక్షురాలు చూడండి, నమస్కారం చేసుకోండి, భారతీ ప్రాణ మాతాజీ. ఆ తల్లి జీవితం ఎంత ధన్యం, అసలు ఎంత దిక్సూచిలాగా ఒక మార్గదర్శకం చూపించింది అందరికీ. ఆ తల్లి చరిత్ర చదవండి, పుస్తకాలు ఉన్నాయి అమ్మ మీద, ఇక్కడ కూడా ఉన్నాయి. మొట్టమొదటి అధ్యక్షుడు, అమ్మకి ఎంతో సేవలు అందించినటువంటి చిన్నారి తల్లి సరళగా కాశీక్షేత్రంలో 27 సంవత్సరాలు ఆ తల్లి తపస్సు చేసింది. సామాన్యమైన విషయమా? ఆమె ఒకరోజు మేడ మీదకి వెళ్ళిందంట బట్టలు తీసుకురావడానికి. శారదమ్మ తల్లి అక్కడ ఉన్నారు. శారదమ్మ తల్లి తన విరాట్ రూపాన్ని, జగజ్జనని రూపాన్ని చూపించారు భారతీ ప్రాణమాతకి. ఆ చదివితే ఒళ్ళు జలధరిస్తుంది. అట్లే చాలామంది దర్శించారమ్మా. బ్రహ్మానంద స్వామికి ఎప్పుడూ ఆ తల్లి జగజ్జననిగానే దర్శనమిచ్చారు. అందుకని ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు, అమ్మని చూస్తూనే పరవశించిపోతారు. అట్లాంటి తల్లి జగజ్జననిగా ఎంతమంది చూడలేదు. మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు, హరిప్రేమానంద స్వామి కూర్చుని ఉంటారు. అమ్మ చాలా వృద్ధురాలు అయిపోయి కాళ్ళంతా నరాలు తేలుతూ కూర్చొని, కాళ్ళు వేలాడేసుకొని కూర్చొని ఉంది ఆ తల్లి. ఈయన కాళ్ళు పడుతూ ఉన్నారు. అయ్యో, ఇంత ఇదిగా ఉన్నాయి ఈ కాళ్ళు, ముసలి కాళ్ళు, నరాలు తేలిపోయి చర్మం ఇట్లా ఉంది. ఈమె పోయి జగజ్జనని అని అందరూ పూజిస్తారే, ఇదేంటబ్బా అని సందేహపడుతూ ఉన్నాడు ఆయన. పడుతూ ఇలా తలెత్తి చూశాడంట. చూస్తే దగద్దగాయమానమైనటువంటి ఆభరణాలన్నీ ధరించి అమ్మవారు దర్శనమిస్తారు శారదమ్మ స్థానంలో. కళ్ళు బయర్లు గమ్ముతాయి ఆయనకి, కళ్ళు మూసేసుకుంటాడు. అట్లే ఆ అమ్మ నుంచి ప్రసరించేటువంటి వెలుగు అంత నింపేస్తోందంట, పరిసరాలంతా కూడా కాంతివంతం చేస్తోంది. అట్లా దర్శనం పొందాడు ఆ మహానుభావుడు. అంతే, కొంతసేపటికి ఇదైపోయింది కదా ఆయనకి. హరి హరి ఏమైంది నాయన అని శారదమ్మ తల్లి ఏమీ తెలియనట్లు తట్టి లేపుతారు. అట్లాంటి అంటే అమ్మ దివ్యత్వం చూపించేటువంటి, జగజ్జననిగా నిరూపణ చేసేటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఉన్నాయి. గొప్ప గురుస్వరూపంగా చూపించేటువంటి సంఘటనలు ఉన్నాయి. అమ్మ ఒక అపురూపమైనటువంటి మానవీయమైనటువంటి లక్షణాలు, ఆర్ద్రతా లక్షణాలు, ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆ ప్రేమ చూపించేటువంటి ఎన్నో ఎన్నో సన్నివేశాలు ఎన్నున్నాయో చెప్పలేము. మాతాజీ కొన్ని చెప్పారు. అట్లాంటి మాతృభావన చూపిస్తుంది ఆ తల్లి అందరి పట్ల. ప్రతి ఒక్కరూ అబ్బా నేనే అమ్మకి చాలా ఇష్టము, నేనంటే చాలా ఇష్టం, ప్రతి ఒక్కరూ అట్లా అనుకుంటారు. అది అక్కడ ఆశ్చర్యం. ప్రతి ఒక్కరి పట్ల అట్లా ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపిస్తుంది అమ్మ, కుమ్మరిస్తుంది అమ్మ ప్రేమ. అట్లే నేనంటే అమ్మకి ఎంత ఇష్టమో, నానా మళ్ళీ రా అమ్మ మళ్ళీ రా అని పోయినంత దూరము వాళ్ళ వెంటలే పోయి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ కోసము. ఏమి ప్రేమ తల్లి అది! అదొక విశ్వజనీనమైనటువంటి ప్రేమ, ఆ మాతృప్రేమ. మనం మొదట చెప్పుకున్నామే, అట్లాగా అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన స్థాయిలో ద్వంద్వాతీత స్థితి. మనమంతా జడ్జిమెంట్లు చేస్తాం మాతాజీ చెప్పినట్లు, ఇది మంచి ఇది చెడు, వీడు బచ్చి వీడు ఇంత అధర్మమైన పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, వీళ్ళని పక్కన పెట్టేసేయాలి, మనం చాలా ధార్మిక మూర్తులం, ధర్మమూర్తులం అనుకుంటాం మనం. అమ్మ ధర్మాధర్మాలకి, ద్వంద్వాలకు అన్నిటికీ అతీతమైనటువంటి స్థాయిలో నిలబడ్డటువంటి తల్లి కాబట్టి ఆమెకి అవన్నీ కూడా ఏమీ పట్టలే. ఒక జగజ్జనని తత్వంగానే అమ్మ భాషిస్తూ వస్తారు. మొత్తం అమ్మ చరిత్ర అంతా కూడా అట్లాగే ఉంటుంది. సావిత్రి అని అరవింద మహర్షి ఒక పుస్తకం రాశారు. యావత్ ప్రపంచము కూడా ఆ సావిత్రి పుస్తకం చదివి దిగ్భ్రాంతి చెందుతుంది. యమధర్మరాజు నుంచి భర్త కోసం పోట్లాడి ప్రాణాలు తెచ్చుకుంటుంది కదా సావిత్రి. అస్సలు సావిత్రి ఎవరు, అసలు సావిత్రిలో యోగ తత్వం ఏంటి అని ఆయన తపస్సు చేసి రాశారు సావిత్రి అనే పుస్తకం. ఆ పుస్తకం చదువుతుంటే మొత్తం శారదమ్మ తల్లే గుర్తొస్తారు. ఎందుకంటే శారదమ్మ వచ్చింది మహాబ్రహ్మ విద్యాస్వరూపిణి. సత్యవంతుడు అంటే ఒక మృత్యు తత్వము, మృత్యువుని ఆ మృత్యువు దగ్గరికి పోనీయకుండా, మృత్యువు మింగేయకుండా కాపాడేటువంటి తత్వం, అమృత తత్వం ఇచ్చేది ఏంటి? బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య. ఆ విద్య సావిత్రిదేవి.
ఆమె అవతరణ, ఆమె ఇది అంతా చదువుతుంటే మొత్తం అమ్మే గుర్తొచ్చారు, శారదమ్మ తల్లే గుర్తొచ్చారు. అట్లాగా మనుషుల్లో ఉండేటువంటి అల్పత్వాలని నిర్ధూతాఖిల దోష పావనకరి అన్నామే మనల్ని మనం సరిదిద్దుకొని ఉన్నతంగా ఎదగడానికి ఆధ్యాత్మికంగా, వ్యక్తిత్వపరంగా, సమాజంలో మన ప్రవర్తన పరంగా అన్ని చోట్ల ఫలానా స్త్రీమూర్తి ఒక ఔన్నత్య భావంతో ఉంది, ఓ ఈ రామకృష్ణ శారదా మఠాలకి వెళ్ళడం వల్ల ఆమెలో అటువంటి తత్వం చోటు చేసుకుంది అనిపించుకునేటట్లు మన ప్రవర్తన ఉండకపోతే మనం ఇక్కడికి వచ్చి ఏమి ప్రయోజనం తల్లులారా? కాబట్టి ఏ విధమైనటువంటి ఆందోళనలు ఇవన్నీ ఎదురైనా కూడా మిగతా వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, సమాజంలో ఉండే ఎవరితో అయినా కావచ్చు, మనము అంత గొప్ప స్థాయిలో శారదమ్మ తల్లి యొక్క ప్రియ పుత్రికలు అనిపించుకునేటట్లుగా అంత స్థాయిలో మనం ఉండేటట్లుగా మూర్తిత్రయం మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మూర్తిత్రయం యొక్క తేజస్సు మనల్ని అనుగ్రహించాలని, మనల్ని ఆవహించాలని, శారదమ్మ తల్లి వాత్సల్య వృష్టి మనపై సదా వర్షించాలని ప్రార్థిస్తూ మాతాజీల పాదపద్మాలకు మరీ మరీ ప్రణామాలు సమర్పించుకుంటూ, జై శారదమ్మ తల్లి. సర్వం శ్రీ శారదా రామకృష్ణ అర్పణమస్తు.